అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాబోయే సీఎం నారా లోకేష్ అంటూ మంత్రి టీజీ భరత్ దావోస్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు క్లాస్ స్పీకర్. దావోస్ పర్యటనలో చంద్రబాబు ముందే కాబోయే సీఎం లోకేష్ అంటూ భరత్ కామెంట్ చేశారు. ఎలాంటి వేదికపై ఏం మాట్లాడుతున్నారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని చంద్రబాబు సూచించారు. ఇప్పటికే లోకేష్ డిప్యూటీ సీఎం అంటూ టీడీపీ నేతల కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో వాటిని అదుపు చేసేందుకు టీడీపీ అధిష్టానం హెచ్చరికలు జారీ చేసింది, ఆదేశాలు జారీ చేసింది. ఎవరు కూడా లోకేష్కు సంబంధించి ఎలాంటి కామెంట్ చేయొద్దంటూ ఆదేశించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైనా ఉంటే కూటమి నేతలు చర్చించుకొని పదవుల సంబంధించి ప్రకటన చేస్తారని, కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సీరియస్గా పరిగణిస్తోంది. ఇక దావోస్ వేదికగా అసందర్భ ప్రసంగాలు ఎందుకంటూ ముఖ్యమంత్రి భరత్పై ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. ఎక్కడ ఏం మాట్లాడుతున్నాం అంటూ మండిపడ్డారు. వ్యక్తిగత అభిప్రాయాలు బహిరంగ ప్రదేశాల్లో చెప్పొద్దంటూ క్లాస్ తీసుకున్నారు. ఇలాంటి కామెంట్స్ మరోసారి చేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా కాబోయే సీఎం నారా లోకేష్ అంటూ మంత్రి టీజీ భరత్ దావోస్ వేదికగా స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం లోకేష్ అని ప్రచారం జరుగుతున్న వేళ దావోస్ వేదికగా మంత్రి భరత్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ బాగా చదువుకున్నారని, డైనమిక్ లీడర్ అంటూ వ్యాఖ్యానించారు. చాలా దశాబ్దాల పాటు లోకేష్ దే భవిష్యత్ అంటూ చెప్పారు. ఇక 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు, రాజ్యసభ సభ్యుల్లో ఎవరు కూడా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు లేరంటూ, అలాగే పదవుల విషయంలో కూడా ఏం చేయాలో ఏం చేయకూడదో మంత్రి లోకేష్కు బాగా తెలుసని, రాజకీయ పదవులపై పూర్తి అవగాహన ఉందంటూ భరత్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి లోకేష్ అంటూ భరత్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపై మరొకసారి ఆసక్తికర చర్చకు దారితీశాయి. దీంతో చంద్రబాబు భరత్కు క్లాస్ పీకినట్టుగా తెలుస్తుంది. మంత్రి భరత్ దావోస్ వేదికగా లోకేష్ గురించి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. యూత్ లీడర్ మా నారా లోకేష్ గారు హైలీ ఎడ్యుకేటెడ్, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాన్ఫోర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి. సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్, సో హీ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు, ఇట్లా సీనియరు ఇట్లా జూనియరు. వీ హ్యావ్ ఏ అంటే లాంగ్ టర్మ్ విజన్, ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. అలాగే వారితో మీట్ ది గ్రేట్ కార్యక్రమంలో టీజీ భరత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఫ్యూచర్, ఏపీ ఫ్యూచర్ చాలా గ్రేట్గా ఉంటుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. అందులో భవిష్యత్తులో లోకేష్ ముఖ్యమంత్రి అవుతారంటూ, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా లోకేషే కాబోయే సీఎం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా మరొకసారి చర్చకు దారితీశాయి. దీంతో అసందర్భ వ్యాఖ్యలు ఎందుకంటూ టీజీ భరత్పై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. మా కొలీగ్ రాజేష్ జాయిన్ అవుతున్నారు. రాజేష్, జ్యూరీస్ వేదికగా మంత్రి భరత్ చేసిన వ్యాఖ్యలు ఒకసారిగా మళ్ళీ జనసేన టీడీపీ మధ్య అనవసర రాద్ధాంతానికి చర్చకు దారితీస్తున్నాయంటూ చంద్రబాబు ఈ సందర్భాన్ని చాలా సీరియస్గా పరిగణించినట్టుగా తెలుస్తోంది. సో మంత్రికి ఎలాంటి క్లాస్ స్పీకర్ చంద్రబాబు? నిన్న దావోసు వేదికగా మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారు రేపాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేతలు మాట్లాడదు, లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని మాట్లాడడం అయితే అంతర్జాతీయ పెట్టుబడులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నటువంటి దావోస్ లాంటి ఒక వేదిక మీద నుండి నారా లోకేష్ ఫ్యూచర్ సీఎం అంటూ మాట్లాడడం కొంత రాజకీయంగా కొంత చర్చకు దారితీస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం గా నారా లోకేష్ చేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నటువంటి మాట్లాడుతున్న తీరుపైన జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఇలాంటి తరుణంలో అక్కడికి వెళ్లి అంతర్జాతీయ స్థాయి వేదికలో దావోస్ లో మంత్రి టీజీ భరత్ మాట్లాడాల్సిన అవసరం ఏంటని ఒక చర్చ మొదలైన తరుణంలో చంద్రబాబు గారు ఈ అంశాన్ని సీరియస్ తీసుకుని మంత్రి టీజీ భరత్ కి క్లాస్ పీకినట్టు తెలుస్తుంది. ఎక్కడికి వచ్చాం, ఏం మాట్లాడుతున్నారు, మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నామని ఒక స్పృహలో ఉండి మాట్లాడాల్సిన అవసరం లేదా అంటూ టీజీ భరత్ మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే పెట్టుబడుల కోసం ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం కోసం, పెట్టుబడులు సాధించడం కోసం వెళ్లే సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల రాజకీయంగా లేదా రాష్ట్రానికి సంబంధించిన అంశంలో
కొంత ఇది జరుగుతున్నది ప్రధానంగా కనబడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం చంద్రబాబు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు టీజీ భరత్ చేసినటువంటి వ్యాఖ్యల మీద. అంటే టీజీ భరత్ తో తెలుగులోనే మాట్లాడుతూ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోయినా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఫ్యూచర్ సీఎం నారా లోకేష్ అంటూ మాట్లాడిన తీరుపైన అయితే చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్రెడీ పార్టీ హైకమాండ్ నిన్ననే కీలకమైన ఆదేశాలు పార్టీ నేతలకు కేడర్లకి సూచించింది. ఎవరు కూడా లోకేష్ డిప్యూటీ సీఎం అనే దాని మీద మాట్లాడవద్దంటూ మీడియా ముందుగానే ఎక్కడ కూడా మాట్లాడవద్దంటూ ఆదేశాలు ఇచ్చిన కొద్దిసేపటి తర్వాతే ఆయన దావోస్ లో మాట్లాడిన నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. చూడాలి మరి ఇది కంటిన్యూ అవుతుందా. ఇప్పటికే పార్టీ కీలకమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు చంద్రబాబు కూడా మంత్రి టీజీ భరత్ మీద ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇప్పుడు టీడీపీ నేతలు సైలెంట్ గా ఉంటారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినా లేకపోతే టీడీపీ అధిష్టానం ఆదేశాలు ఇచ్చినా కొంతమంది తగ్గట్లేదు, ఎవరికి వాళ్ళు తమ వాదన చెప్తున్నారు. లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలనే ఒక వాదనని సోషల్ మీడియా వేదిక కూడా చెప్తున్న నేపథ్యంలో ఇది ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుంది. పార్టీ అధినేతలు కూర్చుని మాట్లాడుకుంటే ఇష్యూ సార్ట్ అవుట్ అవుతుందని ఒక చర్చ కూడా మొదలవుతున్న నేపథ్యంలో దావోస్ నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు దీనిపైన మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. రామదాస్ రైట్ రాజేష్, అంటే ఇప్పటికే లోకేష్ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలకు సంబంధించి పార్టీ నేతలకు టీడీపీ అధిష్టానం ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. ఏదైనా టీడీపీ అధిష్టానం లేదా కూటమి నేతలు నిర్ణయం తీసుకుంటారంటూ ప్రకటించిన వేళ మరొకసారి టీజీ భరత్ అది చంద్రబాబు సమక్షంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, సో ఆయన మందలించడం, ఇదంతా కూడా మళ్ళీ ఇకపై నేతలు ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదనే గట్టి హెచ్చరికలు ఇండికేషన్ ఇక్కడ పంపినట్టు మనం అర్థం చేసుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇది చిరికి గాలివాన్ లాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడడం ద్వారా అది రాజకీయంగా కూటమి మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి తద్వారా కూటమి ప్రభుత్వం మీద ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి నిన్న టీడీపీ అధిష్టానం ముందే గ్రహించి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఆదేశాలు ఇచ్చిన కొద్దిసేపటినే టీజీ భరత్ మాట్లాడిన వీడియో బయటికి రావడంతో కొంత కలకలం రేగిందని చెప్పాలి. అక్కడ అంతర్జాతీయ స్థాయి వేదిక మీద మాట్లాడడం పైన తీవ్ర దుమారం రేగడంతో చంద్రబాబు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ అంశాలు పక్కన పెట్టి రాష్ట్రానికి ఏం కావాలి, ఏ విధమైన పెట్టుబడులు సాధించాలి అంశాల మీద దృష్టి పెడితే బాగుంటుందని టీజీ భరత్ కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఈ రోజు కూడా మరి దీని మీద లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలని దానిపైన టీడీపీ నేతలు మాట్లాడతారా లేకపోతే సైలెంట్ అయిపోతారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనసేన నేతలు మాత్రం టీడీపీ నేతలు మాట్లాడే తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పొత్తు ధర్మాన్ని పాటించుకోకుండా పొత్తులో ఏమనుకున్నామో జగన్ ని అధికారులు దించడానికి పొత్తు ఎందుకు ఏర్పడింది ఈ అంశాలని తెలిసి కూడా ఇప్పుడు కావాలనే నారా లోకేష్ డిప్యూటీ సీఎం పదవిని తెర మీదకు తెస్తున్నారనేది జనసేన నేతల వాదనగా కనబడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కౌంటర్స్ జనసేన నుండి వస్తాయా లేకపోతే వాళ్ళు కూడా సైలెంట్ అవుతారనేది చూడాలి. రామదాస్ అప్డేట్. సో ఇటు లోకేష్ డిప్యూటీ సీఎం అంటూ టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి టీడీపీ అధిష్టానం తీవ్రంగా స్పందించిన వేళ అటు ఏకంగా దావోస్ వేదికగా ముఖ్యంగా జ్యూరిచ్లో తెలుగు వాళ్ళు ఏర్పాటు చేసిన సభలో మంత్రి టీజీ భరత్ మరో అడుగు ముందుకేసి ఏకంగా లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ చంద్రబాబు సమక్షంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. అసందర్భ ప్రేలాపనలు ఎందుకంటూ ఆయన తీవ్రంగా మండిపడ్డట్టుగా తెలుస్తోంది. ఎక్కడ ఏం మాట్లాడుతున్నావో అంటూ ఆయనపై క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ మొత్తం వ్యవహారం సంబంధించి ఇక నుంచి ఎవరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయదు, ఈ వ్యాఖ్యలకు పోలీస్ స్టాప్ పెట్టాలంటూ టీడీపీ అధిష్టానం తీవ్రంగా స్పందించింది. పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ చేసింది. ఏదైనా కూటమి నేతలు నిర్ణయం తీసుకుంటారంటూ ఇదివరకే చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే పార్టీ నేతలకు సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నారు. ఇక ఇంతకు ముందే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ అలాగే కాకినాడ వర్మ కానీ అలాగే శ్రీనివాసులు రెడ్డి మహాసేన రాజేష్ ఇలా వరుసగా నేతలంతా కూడా లోకేష్ డిప్యూటీ సీఎం అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. జనసేన టీడీపీ మధ్య అగాధిని పెంచే విధంగా అంటూ టీడీపీ సీరియస్గా పరిగణిస్తుంది. వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. చివరగా మాకొక కోరిక సార్, 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ పారిశ్రామిక రంగానికి కానీ అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ తప్పుగా మాట్లాడింటే మన్నించవలసిందిగా కోరుకుంటూ తమరు ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు.
మీరు లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కోరుకున్నాను ప్రశ్న చేస్తున్నారు కదా, ఏ అడిగితే తప్పేంటి? ఇవాళ పొలిటికల్ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే, నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, సీఎం 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 అన్నారు లేదా? మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నెలకో 2 నెలలకు వరదలకు, మరి సీఎం సీఎం అనలేదా? రమణపేటలో అక్కడ అన్నారు లేదా? అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుందంటే, వెంటనే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించాలని ఉంటుంది. అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ మనోభావం, వాళ్ళ కసి. అలాగే జనసేన ఉంది, వాళ్ళ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగరా కార్యకర్తలు? అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు సీఎం సీఎం అనేవారు కాదా? లోకేష్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కాదా? యూత్ లీడర్ మా నారా లోకేష్ గారు, హైలీ ఎడ్యుకేటెడ్, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాన్ఫర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి. సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్, సో హీ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు, ఇట్లా సీనియరు ఇట్లా జూనియరు. వీ హ్యావ్ ఏ అంటే లాంగ్ టర్మ్ విజన్, ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. అలాగే మన Bringing the industry expertise to the classroom. KL deemed to be university. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.